యజ్ఞం చేసినంత దీక్షగా సినిమా చేస్తారా? అవి తెరకెక్కించడం కోసం ఎంత కాలం పట్టినా పట్టించుకోరు. కష్టపడి ఇష్టపడి తీసే అలాంటి చిత్రాలు అజరమారంగా నిలిచిపోతాయి. సినీ చరిత్ర గతిలో అవి మైలురాళ్లుగా నిలుస్తాయి. మాటి మాటికి జరిగేవి మామూలు విషయాలు, అద్భుతాలు మాత్రం ఒక్కసారి జరుగుతాయి. అబ్బురపరిచేలా చేసే అలాంటి అద్భుతాల్ని అలాగే ఉంచాలా, లేక అనువాదం చేసి ఆ అనుభూతిని మరింత పెంచాలా? అసలు అది సాధ్యమా కాదా? 1975లో రిలీజ్ అయిన అద్భుతం పేరు షోలే. నిజంగానే దీన్ని సినిమా అని చిండబుచ్చే సాహసం ఎవ్వరూ చేయలేరు. ఇండియన్ సినిమాలకు గైడ్గా భావిస్తారు. ఆ పాత్రల్ని గుండెల్లో దాచుకుని ప్రేమిస్తారు. జేపీ సిప్పి నిర్మాణం ఈ సిల్వర్ స్క్రీన్ శిల్పాన్ని రూపొందించడానికి 2.5 సంవత్సరాల కాలం పట్టింది. చాలామంది భారతీయ దర్శకులు షోలేని ఫాలో అయ్యి కథలు తయారు చేసుకున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం గబ్బర్ సింగ్ పాత్రను రీమేక్ చేశాడు. అది కూడా అమితాబ్ను గబ్బర్ పాత్రలో చూపించాడు. అది డిజాస్టర్గా మిగలడంతో వర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. దేవదాసు ఈ పేరు వింటే టక్కున అక్కినేని గుర్తొస్తారు. ఎన్ని భాషల్లో ఎంతమంది హీరోలు దేవదాసులుగా కనిపించినా అక్కినేని నటనను బీట్ చేసిన వారు లేరనేది క్రిటిక్స్ అభిప్రాయం. అలాంటి ఆణిముత్యాన్ని మళ్లీ తెరకెక్కించే ధైర్యాన్ని విజయ్ నిర్మల చేశారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా 1974లో దేవదాసు రిలీజ్ అయింది. కానీ కృష్ణ దేవదాసు మాత్రం జనాదరణ పొందలేకపోయింది. బాజీగర్ షారుఖ్ ఖాన్కు సోలో హీరోగా మొదటి సినిమా. బాలీవుడ్ స్టోరీ ఫార్ములాను బద్దలు కొట్టిన చిత్రం. హీరో నెగిటివ్ రోల్లో కనిపించినా కాసులు కురిపిస్తాయని తెలియజెప్పిన చిత్రం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది క్లాసిక్. ఇదే మూవీ రాజశేఖర్ హీరోగా వేటగాడు అనే పేరుతో రీమేక్ అయింది. బట్ డిజాస్టర్గా మిగిలింది. ఇక మరో ఓల్డ్ క్లాసిక్ జంజీర్ను రామ్ చరణ్ టచ్ చేశాడు. ఈ చిత్రం తుఫాన్ పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయింది. కానీ రిజల్ట్ మాత్రం తారుమారైంది. సరికొత్త హంగులు దిద్దుకున్న జంజీర్ను ఆడియన్స్ పట్టించుకోలేదు.